నరసరావుపేట మండలానికి చెందిన మహేశ్వరి అనే విద్యార్థి నూజివీడు IIIT కాలేజ్లో ఉచిత సీట్లు సాధించారు. అయితే కాలేజ్లో జాయిన్ కావాలంటే కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలని కాలేజ్ అధికారులు తెలిపారు. తను భేడా బుడగ జంగం కులానికి చెందడంతో ఆ కులానికి ప్రభుత్వ తరపున గుర్తింపు సర్టిఫికెట్ లేదని విద్యార్థి తెలిపారు. సర్టిఫికెట్ లేకపోవడంతో తనను కాలేజ్లో జాయిన్ చేసుకోవడం కుదరదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మెగా9 న్యూస్ విద్యార్థి బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థిని జాయిన్ చేసుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి మహేశ్వరి విద్యార్థితో ఫేస్ టు ఫేస్. గ్రామంలో ఏదైతే మెగా9 టీవీలో మొన్న ఏదైతే వార్త ప్రచారం చేశామో ఆ వార్తకు సంబంధించి నారా లోకేష్ గారు వాళ్ళ టీం అయితే స్పందించడం జరిగింది. అయితే యలమంద గ్రామంలో ఒక బుడగ జంగాల కులంలో ఒక విద్యార్థి అయితే 582 మార్కులు వచ్చి తమకు కావాల్సిన చోట సీటు కోసం ప్రయత్నం చేస్తే ఆ సీటుకు సంబంధించి ఆ కాలేజీకి వెళ్ళి అడగగా మీకు ఎలాంటి కుల ధృవీకరణ పత్రం లేదని చెప్పి ఆ రోజు ఆ విద్యార్థిని అయితే నిరుత్సాహపరిచారు. అదే ఏదైతే ఆ విద్యార్థి నిరుత్సాహపరిచిన కాలేజీలను తమకు సీటు కావాలి, తమకు పాప చదువుకోవాలని చెప్పి తమ తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారు. అయితే ఏదైతే ఆ పాపకు సంబంధించిన వార్త ఏదైతే మన మెగా9 టీవీలో వచ్చిందో ఆ వార్తకు సంబంధించి నారా లోకేష్ వాళ్ళ టీం అయితే చూసి తక్షణమే స్పందించి ఆ అమ్మాయికి ఎక్కడ అయితే కావాలనుకున్నారో అక్కడ సీట్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆ అమ్మాయి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పు, నువ్వు మొన్న ఏదైతే మా కులంలో మేము చదువుకోవడానికి మా కుల సర్టిఫికేట్ లేదని ఆ రోజు ఎలాగైతే బాధపడ్డావో ఈరోజు నారా లోకేష్ గారు మీ దృష్టిలో మీకు కావాల్సిన చోట సీట్ అయితే ఇప్పించారు. దాని మీద మీకు ఎలా ఆనందం కలుగుతుంది? నాకున్న సమస్య మెగా9 టీవీ వాళ్ళు చాలా సహకరించి చాలా హెల్ప్ చేశారు. అందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ అలాగే నా సమస్యను తెలుసుకొని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ గుర్తించి తక్షణమే నాకు చాలా సహాయం చేశారు. కనుక వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రత్యేకంగా. ఇలా మా కులంలో చాలామంది చదువుకొని కేవలం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వల్లే ఆ చదువు ఆగడం జరిగింది. కనుక వీలైనంత తొందరగా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. ఏదైతే వాళ్ళ కులం కోసం అహర్నిశలు విద్యార్థుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ కుల పెద్ద అయినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అయితే వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అసలుకి వాళ్ళ ఆ కమ్యూనిటీలో పిల్లలు చాలా బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ నుంచి ఇంకా పై చదువులు పంపించడానికి తను సర్వం ఎంతో కష్టపడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన మాటలను ఇలా ఏదైతే గత 10-20 సంవత్సరాల నుంచి కూడా అతను కష్టపడుతూనే ఉన్నాడు. కానీ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని రిజల్ట్ ఈ అమ్మాయి విషయంలో అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. గత 20 సంవత్సరాల నుంచి కూడా తమ కమ్యూనిటీలో పుట్టిన ప్రతి విద్యార్థి 10th వరకు చదువుకొని ఆపేసి ఒక కుల సర్టిఫికేట్ లేదని కారణం తను ఆపడం అయితే జరిగింది. దాని మీద తను నిరంతరం పోరాటం అయితే చేస్తున్నాడు. అతనికి ఈరోజు ఈ అమ్మాయి చదువు విషయంలో రిజల్ట్ అయితే వచ్చింది. దాని మీద ఆయన ఎలాంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా మీ కులంలో చదువుకునే విద్యార్థుల కోసం మీరు పోరాడుతున్నారు, ఈరోజు ఈ నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. దాని మీద మీకు ఎలాంటి ఆనందం కలుగుతుంది? సార్, ఇది మా సమస్య 20 సంవత్సరాల నుంచి మా సమస్య ఉంది సార్. కానీ ఇప్పుడు ఈ ఈబుది మహేశ్వరి లాగానే 10th క్లాస్లో మెరిట్ వాళ్ళు కూడా ఎంతోమంది చదివి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ చదువులు మానేసి చిన్న వయసులో తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించడం జరుగుతుంది. కూలీనాలి చిన్న కూలీలు చేసుకొని బతున్నారు సార్. చిన్న వ్యాపారాలు చేసుకొని బతున్నారు. మా జాతికి ఆడబిడ్డకు చదువు అనేదే లేకుండా పోయింది. బేడబుడగ జంగం జాతిలో ఆడబిడ్డకు చదువు అనేదే లేకుండా పోయింది సార్. మరి ఇప్పుడు ఈ బుది మహేశ్వరి మరి ఒక ఉన్నతమైన ఒక గవర్నమెంట్ స్కూల్లో 10th చదివి ఆమె 582 మార్కులు తెచ్చుకొని ఆమె ఒక పెద్ద పై చదువుల కోసం IIITకి పెట్టుకోగా అక్కడికి వెళ్తే మీరు బేడబుడగ జంగం ఎస్సీ, మరి మేము ఎలా ఇవ్వగలం సార్, ఎస్సీ ధృవీకరణ పత్రం లేదని వాళ్ళు కొంచెం తిప్పి పంపించడం జరిగింది సార్. మరి ఆ పాప ఎంతో రోదనకు గురైంది. ఆ పాప కూడా చాలా సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోయింది. అది మా దృష్టికి రాగా మేము ఆ పాపకు మనోధైర్యం చెప్పి మేము ఉన్నాం రమ్మని చెప్పి మాట్లాడాము. మాకు మెగా టీవీ వాళ్ళు మా ఒక సమస్యను తెలుసుకొని వచ్చి దీన్ని వైరల్ చేయటం వలన ఈ ఒక సమస్య మరి గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళి మరి వాళ్ళు
పిఏ గారు మాకు ఫోన్ చేసి మీ ఒక సమస్య లోకేష్ గారికి తెలిసింది, ఆయన మీకు సీట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు కన్ఫర్మ్ చేస్తారు, మీరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం జరిగింది సార్. మరి అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు, మరి మా పార్లమెంటు ఎంపీ గారైన మా దేవుడు సమానులైన మా శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి కూడా మేము వెళ్ళగా ఆయన స్పందించి ఎమ్మడే లోకేష్ గారితో మాట్లాడి ఈ బిడ్డకు ఎమ్మడే సీట్ రావాలి సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియపరచుకుంటున్నాను సార్. కానీ ఇప్పుడు ఆ పాపకి వీళ్ళందరూ స్పందించడం వలన ఈరోజు నూజుడు తను అనుకున్న స్థానంలో సీట్ వచ్చింది సార్. క్యాస్ట్ సంబంధం లేకుండా సీట్ ఇప్పించారు. చాలా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. కానీ మా జాతుల్లో ఇలాంటి బిడ్డలు సంవత్సరానికి 100 మంది చదువులు మానేయటం జరుగుతుంది. ఎంసెట్ రాసిన పిల్లలు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేక చదువులు మానేయటం జరుగుతుంది సార్. మా బేడబుడగదంగం జాతికి చదువే కరువైపోతుంది. ఇది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులకి, ఉప ముఖ్యమంత్రులకి, కలెక్టర్లకి, ఆ శాఖ మినిస్టర్లకి అందరికీ తెలుసు. కానీ మాకు న్యాయం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే గారైన మా అరవింద్ బాబు గారు శాఖతత్వంగా ఈ ఒక సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా మరి అక్కడ అసెంబ్లీలో మా ఒక సమస్యని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు సార్. మా ఢిల్లీలో మా ఒక సమస్య కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంది, ఢిల్లీలో ఉంది మా సమస్య. ఈ 21వ తారీఖు జరిగే పార్లమెంటు సమావేశాల్లో గౌరవనీయులు పూజ్యులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి మా ఒక గౌరవనీయులు ఎంపీ గారు మా ఒక సమస్యని పార్లమెంటులో మాట్లాడి మా కులానికి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. ఏదైతే వాళ్ళకున్న సమస్యను స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో తన గలం ఎత్తి తమ కమ్యూనిటీకి సంబంధించి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి దాని మీద పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజు వాళ్ళకు కులానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో అయితే పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంట్లో కొంతమేరకు బిల్లు అయితే అక్కడ ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద స్థానిక ఎంపీ గారైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి తమకున్న సమస్యను చెప్పుకొని పార్లమెంట్లో కూడా తమ బిల్లు త్వరగా పాస్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఈరోజు ఎంపీ గారిని కలవడానికి కూడా బేడబుడగం జంగానికి సంబంధించినటువంటి కుల పెద్దలు అయితే వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి ఎందుకు పుట్టామరా బాబు అనుకునే స్థితి నుంచి ఈ కులంలో మేము పుట్టినందుకు గర్వపడుతున్నాము, మేము చదువుకునే చదువులు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆ కులంలో పుట్టిన ప్రతి విద్యార్థి అయితే ఆనందపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నారాజ్తో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా.